వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ తండా హరీష్. ఈరోజు మానుకోట ముద్దుబిడ్డ తెలంగాణలో ఉన్నటువంటి యువగలం ఎంతోమంది ప్రముఖ వ్యక్తులతో గద్దర్, సాయి చంద్ లాంటి వాళ్ళతో వేదికను పంచుకున్నటువంటి వ్యక్తి, ఎన్నెన్నో వేదికలపైన తన గొంతును కొన్ని వేల మంది ప్రజలను మెప్పించినటువంటి వ్యక్తి. పాటే నా ప్రాణం, పాటంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలను, పాట కోసం ఏమైనా చేయగలను, పాటే నా ప్రాణం, పాటే నా జీవితం అన్నటువంటి నాగెల్లి మురళి అతను ఎందుకు పాట అంటే అతనికి ఇష్టం వచ్చింది, అసలు ఎందుకు అతను పాటను ఎంచుకున్నాడు, విద్యార్థి యొక్క జీవితం ఏ విధంగా సాగింది, ఎందుకు పాట వైపు వెళ్ళదలుచుకున్నాడు అనేది ఇప్పుడు అతని మాటల్లో తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. బాగున్నావా? మంచున్నారా? ఓకే, ఫైన్. మా TG24 టీవీ ప్రేక్షకుల కోసం ఒక చిన్న పాట. ముందుగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన TG24 యాజమాన్యానికి హృదయపూర్వకంగా తెలంగాణ ఉద్యమ కళాభివందన తెలుసుకుంటూ, తెలంగాణ ఉద్యమంలో అసవులు వాసినటువంటి అమరులను యాది చేసుకుంటూ, వీరులు రణధీరులు పొడిసెట్టి పొద్దుల్లో సూర్యులు, తెలంగాణ పుట్టిగడ్డలో నెలరాలిన తరలు, వీరులు జోహార్లు, రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు, రణధీరులు జోహార్లు, వీరులు రణధీరులు పొడిసెట్టి పొద్దుల్లో సూర్యులు, తెలంగాణ పుట్టిగడ్డలో నెలరాలిన తరలు, వీరులు జోహార్లు, రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు, రణధీరులు జోహార్లు. తెలంగాణ సాధనలో అగ్గి కనకమైనవా, విద్యార్థి లోకాన్నే విడిచి వెళ్ళిపోయినవా, అందుకే నిన్ను చూసి భయపడ్డది ఆ మంట కూడా నిన్ను చూసి జై తెలంగాణ అన్నది. వీరుడ శ్రీకాంతు, రణధీరుడ శ్రీకాంతు, వీరుడ శ్రీకాంతు, రణధీరుడ శ్రీకాంతు, వీరులు రణధీరులు పొడిసెట్టి పొద్దుల సూర్యులు, తెలంగాణ పుడిగడ్డలో నేలరాలిన తరలు, వీరులు జోహార్లు, రణధీరులు జోహార్లు, వీరులు జోహార్లు, రణధీరులు జోహార్లు. చాలా అద్భుతంగా పాడావు తమ్మి. థ్యాంక్ యూ అన్న. 2009 ఒకసారి గుర్తు తెచ్చావు. ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఉద్యమాన్ని మరొకసారి గుర్తు తెచ్చావు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ అసలు ఎక్కడి నుంచి వచ్చావు తమ్మి? ఎక్కడ నీ కుటుంబ నేపథ్యం? అన్న. నాది ఇనుగుర్తి గ్రామం, మండలం, జిల్లా మహబూబాబాదు. నా పేరు నాగెల్లి మురళి. మా అమ్మ పేరు నాగెల్లి మరియమ్మ, మా నాన్న పేరు నాగెల్లి వెంకన్న. మానుకోట జిల్లా పోరాటాల పురిటి గడ్డ అని మనం వినే ఉంటాం. సో మానుకోట అంటే ఎక్కువ పల్లెలు, పట్టు కొమ్మలు అంటాం. ఆ పల్లెల పైన నీకు బాగా నచ్చినటువంటి ఒక పాట మా ప్రేక్షకుల కోసం. పల్లె అంటే మనం మర్చిపోము, ఎక్కడున్నా కూడా మనం పల్లెని యాద్ చేసుకుంటాం. కాబట్టి మా ఊరు మీద నేను రాసుకున్నటువంటి పాట, నన్ను కన్న పల్లె పైన నేను రాసుకున్నటువంటి పాట. మా పల్లెకే రెండు కన్నులు, వద్ది రాజు కిషను రవిచంద్రులు, పేద ప్రజల వల్ల బాధలు చూసి కన్నడి అన్నదమ్ములు, మా పల్లెకే రెండు కన్నులు, వద్ది రాజు కిషను రవిచంద్రులు, పేద ప్రజల వల్ల బాధలు చూసి కన్నడి అన్నదమ్ములు, వద్ది రాజును మా పల్లెకి చిన్న మొదటి గొప్ప కానుక, వద్ది రాజును మా పల్లెకి చిన్న మొదటి
తమ్మి. థ్యాంక్ యూ. పల్లె పాట అంటే మరొకసారి తన పుట్టిన గ్రామాన్ని గుర్తు తెచ్చుకుంటూ చాలా అద్భుతంగా పాడావు. అసలు వద్దిరాజు రవిచంద్రుల గురించి ఇంత చక్కగా పాడావు కదా, వాళ్ళతో నీకున్నటువంటి అనుబంధం? ఇనుగుర్తి గ్రామాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నటువంటి నాయకుడు, గొప్ప మనసున్న మనిషి అనేసి చెప్తున్నాను. ఈరోజు ఒకప్పుడు ఉన్న పల్లె వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పల్లె వేరు అన్న. ఇప్పుడు పార్లమెంటు సభ్యులు మా గ్రామానికి 2 కన్నులలాగా ఉన్నటువంటి నాయకులను. ఓకే, నీ గురించి నేను చాలా విన్నాను. ఏదైనా వేదిక మీదకి పోయినప్పుడు అప్పటికప్పుడే ఆ పరిస్థితిని అనుకూలించి వెంటనే ఒక పాట మనసులో పాడేస్తామట. ఇది ఎలా అబ్బింది నీకు అసలు? అది కవుల కళాకారుల నుంచే నేను తీసుకోవడం జరిగిందన్న. ప్రతి ఒక్క అంటే ఇది ఏదన్నా కవులు కళాకారులు అంటున్నావు కదా, నువ్వు ఏ కళాకారుని ఎక్కువ నువ్వు అభిమానిస్తున్నావు? ఇప్పుడు అందరి కళాకారులు అంటే ఇష్టం. అట్లా కాదు తమ్మి, ఇప్పుడు నాకు ఈ కళాకారుడు చాలా ఇష్టం. నేను ఈయనలాగా గద్దారు ఉన్నారు, తర్వాత ఒక సాయి చంద్ ఉన్నారు, ఇంకా గోరే టెంకాన్ ఉన్నారు. ఇట్లా వాళ్ళ ఎవరు ఫస్ట్ నువ్వు అతి చిన్న వయసు నుంచే నువ్వు పాటలు పాడావని తెలిసింది నాకు. 10 సంవత్సరాల వయసు నుంచే నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావట. మరి అసలు ఏ విధంగా అబ్బింది నీకు అసలు? నేను చిన్నప్పటి నుంచి తెలంగాణ పల్లె పాటల మీద ఎక్కువ ఊర్లలో మైకులు పెడతారు కదా, ఆ మైకులలో విని నేర్చుకొని ఉండేదన్న. స్కూల్ టైంలో పాడేది. స్కూల్ టైం నుంచి పాఠశాల టైం నుంచే హెచ్ఎం సార్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ప్రోత్సహించేది, మా గ్రామంలో కూడా ప్రోత్సహించేది. ఆ టైంలో ఉండేది. కానీ నాకు ఎక్కువ కళాకారులలో అందరు కళాకారులు ఇష్టమే, కానీ ఎక్కువ సాయి చంద్ అన్న అంటే చాలా ఇష్టం. సాయి చంద్ అన్న ఈ పేరు ఒక 10 సంవత్సరాలుగా ఆయన కూడా ఎన్నో వేదికల మీద వృతొలగించినటువంటి సాయి చంద్ గురించి ఒక పాట, లేకపోతే ఆయన రాసినటువంటి పాటలలో నీకు నచ్చిన ఒక పాట మా ప్రేక్షకుల కోసం. సాయి చంద్ అన్న పాటలలో ఈ పాట అనేది ఏం లేదన్న, అన్ని పాటలు ఇష్టం, అన్ని పాటలు పాడుతున్నా. నాకు అన్న పాటలలో చాలా ఇష్టమైన పాట అంటే రాతి బొమ్మల కొలువైన శివుడ, అమ్మ పాటలు, అనురాగాల పాట. ఒక పాట మా ప్రేక్షకుల కోసం. సరేనా, తప్పకుండా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెల మణి దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా. తమ్మి అమ్మ మీద ఈ పాటే కాదు, అసలు ఎన్ని పాటలు పాడినా, ఎంతోమంది కవులు రాసినా కూడా అమ్మను వర్ణించలేం. నీ చదువుకున్న సమయంలో ఏ పాట అంటే బాగా నీకు ఇష్టం? ఏ పాట నుంచి నువ్వు జనాల్లోకి వచ్చావు? నీ చదువుకున్న సమయంలో నిన్ను ప్రోత్సహించి నీ వెన్నంటున్నటువంటి వ్యక్తులు ఎవరు? స్కూల్ టైంలో నేను ఈ పాట పాడితే అనేది మురళి అనేది గుర్తుకొచ్చేది. నేను స్కూల్ టైంలో నన్ను హెచ్ఎం సారు, మా ఫ్రెండ్స్, టీచర్స్ చాలా ప్రోత్సహించేటోళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, ఏ వేదిక, ఏ ఊర్లో ఏ ప్రోగ్రాం జరిగినా, స్కూల్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా నేను పోయి ఖచ్చితంగా పాడేది. అప్పుడు మా ఊరి మల్లేష్ అన్న పాడినటువంటి పాట, వయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా ఊరు. వయ్యారి నడకలతో సెలయేరు, ఆ ఏరు దాటితేనే మా ఊరు. ఊరు మధ్య కోవెలా కోనేరు, ఒక్కసారి చూసిరా తిరిగి రాలేరు మా ఊరు. ఒక్కసారి రావాలి జ్ఞాపకాల
చిన్నప్పటి నుంచి ఉద్యమ కాలంలో బాగా అనేక వేదికలు తిరిగావు కదా, ఏ వేదిక పైన నువ్వు ఎక్కువగా ఏ పాట పాడినావు? ఉద్యమకాలం గురించి ఒక పాట. చిన్నప్పుడు అంటే మా ఊర్లో ఒక వేదిక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పార్లమెంటు బిల్లు ప్రవేశపెట్టాలన్నప్పుడు ఉద్యమంలో మా ఊరికి విమలక్క సాచందన్న గారు రావడం జరిగిందన్న. అప్పుడే ఆ వేదిక చూడగానే నేను కూడా ఇలా పాడాలి, ఉద్యమంలో కూడా నేను కూడా ఇలా ఉండాలనేసి నాకు కొంచెం నాలో నేను అనుకోవడం జరిగింది. అప్పుడు విమలక్క గారు వచ్చినప్పుడు నాకు కూడా మా ఇనుగుర్తి మదన్న ప్రోత్సహించి ఒక పాటకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు దాని తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఇంకో పాట కూడా పాడడం జరిగింది. ఫస్ట్ విమలక్క గారు వచ్చినప్పుడు పాటల్లోని రాజిగా ఒరి రాజిగా ఐలపురం రాజిగా మానుకోట రాజిగా వరంగల్ రాజిగా ఉడితొక్కటి సత్య రెండు రాజిగా ఒరి రాజిగా తెలంగాణ రాజిగా ఒరి రాజిగా ఉడితొక్కటి సత్య రెండు రాజిగా ఒరి రాజిగా తెలంగాణ రాజిగా ఒరి మన నీళ్లు దోచి నిధులు మరిచి రాజిగా ఒరి రాజిగా నిండ ముంచినారు గదర రాజిగా ఒరి రాజిగా ఉడితొక్కటి సత్య రెండు రాజిగా ఒరి రాజిగా తెలంగాణ రాజిగా ఒరి రాజిగా ఉడితొక్కటి సత్య రెండు రాజిగా ఒరి రాజిగా తెలంగాణ రాజిగా ఒరి రాజిగా. ఈ పాట పాడేదన్న. మళ్ళీ తర్వాతకి కూడా తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ మమ్మో తెలంగాణ మమ్మ తరతరాల చరిత్ర కలిగిన తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ మమ్మో తెలంగాణ మమ్మ తరతరాల చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమం సమయం అయినప్పుడు మానుకోట రాళ్ల వర్షం అనేది గుర్తుంది అన్న మీకు. ఆ టైంలోని ఎక్కువగా నేను మా మావయ్య దాళ్ళ శివరాజు గారిని మావయ్యతో నేను ప్రోగ్రాము వెళ్ళినప్పుడు ఎక్కువ బాగా కనెక్ట్ అయిపోయినాను నేను ఆ ఉద్యమానికి. ఆ టైంలో తర్వాత 2010, 2011, 12 ఆ దిశగా జరుగుతున్నప్పుడు వేదికలమైన ఈ పాట పాడేది. తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ తమ్ముడు. అసలు మహా అద్భుతం నీ గొంతు. ఎందరో గాయకులు ప్రతి వేదిక పైన పిలిచి రా మురళి అని నేను సపోర్ట్ చేశారు కదా. అందులో మానుకోట జిల్లా కళాకారుల్లో గిద్దరాం నర్సయ్య గురించి ఆయన రాసినటువంటి పాటలలో ఒక్క పాట. నాకు మానుకోట జిల్లాలలో ఎక్కువ ప్రోత్సహించిన వాళ్ళలో మానుకోట ప్రసాద్ అన్న, గిద్దరాం నర్సన్న అన్న, బండ వెంకన్న అన్న, మళ్ళీ జబర్దస్త్ రాజమోహన్ అన్న, చాలామంది ఉన్నారన్న. ఇక్కడ స్థానికంగా గిద్దరాం నర్సన్న కానీ, మూర్తి మదన్న, మానుకోట ప్రసాద్ అన్న నన్ను బాగా ప్రోత్సహించేదన్న. వీళ్ళందరిలో ఏదన్నా ఒక మంచిగా ఫేమస్ అయినటువంటి నీకు నచ్చినటువంటి పాట మా ప్రేక్షకుల కోసం. నేను గిద్దరాం నర్సన్న పాట కూడా పాడేదన్న.
ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడక ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావు కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ అవ్వ యాదికి రాలేదా నీకు అయ్య యాదికి రాలేదా నీకు గావురంగా ముద్దాడిన చెల్లె యాదికి రాలేదా ఉడుకు నీళ్ళు వస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటి బిడ్డ ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊరుకొని ఇంకవు కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు కొడక పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకున్నావు బిడ్డ. చాలా అద్భుతంగా పాడుతున్నావు తల్లి. స్టార్ట్. ఫోక్ స్టార్ ధూమ్ తడాకలోని అన్న గిద్ద రామనరసన్న గారు పాడిన పాట. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే అలా నరమ బద్ద సీతాలారి చిత్రాలి రాని ఆటలు ఏమి నా పల్లెటూరిలోన పగోతాల జోరేమి పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరే ఈ వనములోన ఏర్పరించారే రలనా ఎవ్వరే ఈ వనములోన ఎవ్వరమైతే నీ ఎవ్వరమైతే నీ సాలు సరసములో రాజా ఎవ్వరమైతే నీ హరి హరి హరియా హరి హరి మమ్మన్న మారులోక సంచారి మధ్య మారులు మనమంది గడ్డ బుద్ధి నేర్పినానా మూడుసారి చదువు నేర్పినానా సాంబ శివరాచరి అమ్మ నీకు 10,000 శరణములే మాయమ్మ నా దేవి దండామా భూదేవి దండామా నా దేవి దండామా భూదేవి దండామా లోకల శంకారా నీకే దండామా లోకల శంకారా నీకే దండామా అమ్మవారు పార్వతీరా జయ రామ రామ ఆరు ఐదు దేవినాథా జయ రామ రామ అమ్మవారు పార్వతీరా జయ రామ రామ ఆరు ఆరు దేవినాథా జయ రామ రామ తమ్ముడా గిరయ్యా ఊరగాళ్ళు పెద్దోళ్ళు ఊరంతా గుమ్ముగుడి దుమ్మురేగే దూలాడేది నా పల్లెటూరిలో నా పిల్లల పండుగేది పండు వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే సినుకు సినుకుల వాన ఉయ్యాలో సీతారడి వాన ఉయ్యాల సినుకు సినుకుల వాన ఉయ్యాలో సీతారడి వాన ఉయ్యాల గంగదారె ఓలే ఉయ్యాలో మల్లచ్చై వాన ఉయ్యాల గంగదారె ఓలే ఉయ్యాలో మల్లచ్చై వాన ఉయ్యాల నిద్రక్క జిల్లెల్ల ఉయ్యాలో ఉయ్యాల నిద్రక్క జిల్లెల్ల ఉయ్యాలో ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఉడాయ ఉయ్యాల ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఉడాయ ఉయ్యాల గుణమ్మ మంచిది గుణవంతురాలాది గుణమ్మ మంచిది గుణవంతురాలాది నన్నే మెచ్చుకుందురే మా ఊరోళ్ళు నన్నే మెచ్చుకుందురే మా ఊరోళ్ళు మహిమ మంచిది గుణవంతురాలాది గుణమ్మ మంచిది గుణవంతురాలాది నన్నే మెచ్చుకుందురే మా ఊరోళ్ళు నన్నే మెచ్చుకుందురే మా ఊరోళ్ళు రామయ్య నందన రాజనందన దేవనందన రామయ్య నందన రాజనందన దేవనందన ఆది మంగళగిరి కనిగోలు కొండ రామయ్య నందన రాజనందన దేవనందన ఆది మంగళగిరి మదిగోలు కొండ శరణు శరణు మాయమ్మ రాణి శాంబాబి రాణి శాంబాబి రాణి కర్ణ జోడి వంకన్న తల్లి
చాలా అద్భుతంగా పాడుతుంది తల్లి. ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ఓ బిడ్డలారా మా కొడుకులారా ఓ బిడ్డలారా మా కొడుకులారా ఊరు వెట్టని కొడుకు మోడేరా మాకు ఎన్నాళ్ళున్న తోడు కాడేరా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ఈ మలమూత్రాలను ఎత్తి పోసినాం సంకదించకుండా ఎత్తుకొని వెచ్చినాం మీరు ఏడిస్తే మాకేడికొచ్చేరా మా ఊరినే ఊయాల చేస్తుంది మా రక్తమంతా ధారపోతుంది ఓ బిడ్డలారా మా సత్తు అంతా ఉడికిపోయేరా మా కొడుకులారా మా రక్తమంతా ధారపోతుంది మా బిడ్డలారా మా సత్తు అంతా ఉడికిపోయేరా మా కొడుకులారా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ఓ బిడ్డలారా ఊడి వెట్టని కొడుకు మోడేరా మాకు ఎన్నాళ్ళున్న తోడు కాడేరా ఊడి వెట్టని కొడుకు మోడేరా మాకు ఎన్నాళ్ళున్న తోడు కాడేరా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోతగాదగన్నరా. తమ్ముడు ఇప్పటి వరకు జానపదం మీద, ఉద్యమం కాలం మీద నచ్చిన పాటలు పాడావు. ఇప్పుడు ప్రేమ మీద, స్నేహం మీద ఏమైనా పాటలు మా ప్రేక్షకుల కోసం? అమ్మా నీ మనసు మారాదాయే నాన్న నీ గుండె కలగదాయే చేసుకుంటే కాదంటారా అమ్మా నీ మనసు మారాదాయే నాన్న నీ గుండె కలగదాయే ప్రేమించుకుంటేనే తప్పంటారా మేము పెళ్లి చేసుకుంటే కాదంటారా అందాని కాపుల్ల చందమామ తన మనసు చూస్తే నిన్ను జారుకున్నా పని పాటకు తాను తోడుంటది నా గుండె గదిని దాటుకుంటది పని పాటకు తాను తోడుంటది నా గుండె గదిని దాటుకుంటది అయినా మా అయ్య వద్దంటాడు ఆ పిల్ల జోలికి పోతే తప్పంటాడు అమ్మా నీ మనసు మారదాయే నాన్న నీ గుండె కరగదాయే ప్రేమించుకుంటేనే తప్పంటారా మేము పెళ్లి చేసుకుంటే కాదంటారా అడ్డెడు అడ్డెడు వల్లి పూలు తామములు సరవయంగా తామములు సరవయంగా తప్పెడు తప్పెడు తల్లి పూలు తల్లి తండ్రులు సరవయంగా తల్లి తండ్రులు సరవయంగా ఎసో 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 రామమేనా మరదలా ఏలు పట్టుకోడు దిగుదామేనా ఈ మరదలా ఎసో 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 రామమ ఈ మరదలా ఏలు పట్టుకోడు దిగుదామేనా మరదలా అడ్డెడు అడ్డెడు అరెరే అడ్డెడు 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 వల్లి పూలు తామములు సరవయంగా తామములు సరవయంగా తప్పెడు తప్పెడు తల్లి పూలు తల్లి తండ్రులు సరవయంగా తల్లి తండ్రులు సరవయంగా తెల్ల చీర ఎర్రారైక పిల్ల నువ్వు కట్టుకొని మన పిల్ల నువ్వు పెట్టుకొని చెల్లకు కమ్మలు చేతికి గాజులు సింగారంగా పెట్టుకొని అప్పసిన్నులు చేత పట్టుకొని ముసి ముసిగా నవ్వుకుంటూ ముసాబై వస్తుంటే సిగ్గులము కాని అందం సుడ చక్కదనం నాదే అడ్డెడు అడ్డెడు అరెరే అడ్డెడు 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 అల్లి పూలు తామమ్మలు సరవయంగా తామమ్మలు సరవయంగా తప్పెడు తప్పెడు తల్లి పూలు తల్లి తండ్రులు సరవయంగా తల్లి తండ్రులు సరవయంగా ఎసో 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 రామమేనా మరదలా ఏలు పట్టుకోలు దిగుదామేనా ఈ మరదలా ఎసో 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 రామేనా ఈ మరదలా ఏలు పట్టుకోలు దిగుదామేనా మరదలా జీలకర్ర బెల్లం కలిపి నెత్తి మీద పెట్టంగా నీ మెత్తని కాలు పట్టంగా నీ చెయ్యి నా చేతుల పెట్టి తోడు నీళ్ళ గుండమ్మా అని కన్యాదానం చేయంగా కలకాలం కలిసి ఉండాలని తలను రాళ్ళు పోయంగా వేలా కాలాల నడుమ మనం ఒకటి కావాలా అడ్డెడు అడ్డెడు అరెరే అడ్డెడు 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 అల్లి పూలు తామములు సరవయంగా తామములు సరవయంగా
కాయంగా అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా నాకు వెన్నెలా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా నెలకు నీవే వలలో కన్నే తింటారు తచ్చంగా దాని మడితే వలలో తగ్గునా మెరిసే నెలకు నీవే వలలో కన్నే తింటారు తచ్చంగా దాని మడితే వలలో తగ్గునా మెరిసే నాకు వెన్నెలా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా రాజుగారి బిడ్డాట వలలో రంపా దొరసాని రమ్మంటే రానంది వలలో నేనే మీసెద్దు రాజుగారి బిడ్డాట వలలో రంపా దొరసాని రమ్మని వలలో నేనే మీసెద్దు రాజుగారి బిడ్డాట వలలో రంపా దొరసాని రమ్మంటే రానంది వలలో నేనే మీసెద్దు నాకు వెన్నెలా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా దేశాలు తిరిగి వలలో దేశాలు తిరిగి దేశంలో నీ దూర్తి వలలో దేవా కన్యలను దేశాలు తిరిగి వలలో దేశాలు తిరిగి దేశంలో నీ దూర్తి వలలో దేవా కన్యలను నాకు వెన్నెలా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా నాకు వెన్నెలా వలలో పూసి కాయంగా అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం అమ్మ కడుపుల బొమ్మ నీటిలోన జననం రమ చేతిలో ఆకు చిగురే మరణం అమ్మ కడుపుల బొమ్మ నీటిలోన జననం రమ చేతిలో ఆకు చిగురే మరణం సన్నపై నడిచే గాలి పుడక చందమో సంతంపై నడిచే గాలి బుడగ చందమో ఎప్పుడు బుడగ పగిలితేనో ఈ బంధము ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం వచ్చేటప్పుడు నువ్వు తీసుకువచ్చేది లేదో పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది వచ్చేటప్పుడు నువ్వు తీసుకువచ్చేది లేదో పోయేటప్పుడు నువ్వు తీసుకుపోయేది చావు పుట్టకల నడుమ జీవితం ఒక నాటకం చావు పుట్టకల నడుమ జీవితం ఒక నాటకం భద్ర ముగిసినదంటే తప్పదు మన ప్రయాణం ఎటు నుండి చేరునో ఎటు నుండి జారునో ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఎవరెరుగనిదిరా ఈ ప్రాణం ఎందుకో దీని మీద మమకారం ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు హృదయపూర్వక తెలంగాణ ఉద్యోగ కళాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్న. చూశారుగా ఇది ఈరోజు ప్రోగ్రాం. జానపదం ప్రాణపదం ప్రోగ్రానికి ఇచ్చేసిన నాగెల్లి మురళికి
మరియు డప్పు శ్రీకాంత్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. प्लीज़ सब्सक्राइब द TG24 TV. TG24 के लिए भी सब्सक्राइब करो. हर लोग पूरा देख लेंगे. पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना. TG24 TV. TG24 TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.